హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధనుజ ఫ్యామిలీ వ్లాగ్స్. మేము డెజర్ట్ సఫారీకి వెళ్ళాము. అందులో మేము ఏ ప్యాకేజ్ మాట్లాడుకున్నాము, మేము ఎంత మోసపోయాము, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి ఇక్కడ అనే ఫుల్ డీటెయిల్స్ మీకు షేర్ చేసుకుంటాను. ఈ వీడియో చూస్తూ ఉండండి. డెజర్ట్ సఫారీ మెయిన్ లొకేషన్కి వెళ్ళే కంటే ముందు దారి మధ్యలో ఇలాంటి మోటార్ సైకిల్స్ మనం రైడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఆపారు, చేయొచ్చు అని. పెయిడ్, మనం పే చేసుకొని రైడ్ చేసుకోవచ్చు. డెజర్ట్లో ఇలాంటి మోటార్ సైకిల్ రైడ్ ఫేమస్ కదా. మేమైతే ట్రై చేయలేదు, పాప ఉంది కదా అన్నట్టు. అండ్ మేము బుక్ చేసుకున్న ప్యాకేజ్ టోటల్ సపోర్ట్ అనే ఒక కంపెనీ ఆర్ టీమ్, ఏమంటారు మరి తెలియదు నాకు. ఇలాంటివి డెజర్ట్లో చాలా ప్లేసెస్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. మేము సెలెక్ట్ చేసుకుంది టోటల్ సపోర్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాము. 89 dirhams నుంచి స్టార్ట్ అవుతుంది ప్యాకేజ్. మేము తీసుకుంది విఐపి ప్యాకేజ్. మనకి ఫస్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే మనకి వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, గవ్వా. టేస్ట్ అయితే నాకు అసలు నచ్చలేదు. ఇక్కడ చాలా ఫేమస్ కదా గవ్వా అనేది. మనకి బ్లాక్ కాఫీలు, బ్లాక్ టీ అలా చేదుగా తాగే వాళ్ళకి కొంచెం బాగుంటుందేమో, నాకైతే నచ్చలేదు. అలాగే స్వీట్గా డేట్స్ ఇచ్చారు అండ్ ఒక స్నాక్ ఐటెం పెట్టారు. మన సైడ్ మైసూర్ బోండా ఉంటుంది కదా, అలా ఉంది, బాగుండింది అది మాత్రం. చూడండి, ఫుల్గా వ్యూ చూపిస్తున్నాను. మేము తీసుకున్న ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయి అంటే, మన ఇంటికి వచ్చి కార్ పిక్ చేసుకుంటారు, అలాగే మనం ఏ లొకేషన్లో అయితే ఎక్కామో అక్కడే డ్రాప్ చేస్తారు. మీరు హోటల్ ఉంటే హోటల్కి వచ్చి పిక్ చేసుకుంటారు. అండ్ వెళ్ళంగానే వెల్కమ్ డ్రింక్స్ అండ్ ఫుడ్ మనకి అన్లిమిటెడ్ ఫ్రీగా ఇస్తారు. అలాగే కోక్స్, కూల్ డ్రింక్స్ అలాంటివన్నీ లిమిటెడ్గా ఉంటాయి. ఇంకా కొన్ని ఫ్రీ మెహందీ, క్యామెల్ రైడ్, డూమ్ డాషింగ్ అలాంటివన్నీ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యాయి. ఫ్రీ క్యామెల్ రైడ్ ఏదేనండి, చాలా చిన్న సర్కిల్ తీసుకెళ్లారు. అన్నీ ఫ్రీ అని చెప్పారు కానీ ఆ ఫ్రీలో అసలు ఏమీ లేదు. మేము విఐపి ప్యాకేజ్ తీసుకున్నాం, కానీ అది నార్మల్ ప్యాకేజ్ వాళ్ళకు కూడా సేమ్ ట్రీట్మెంట్. మేము మెయిన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, మేము 2 families కలిసి వెళ్ళాం కదా, మనకి ఒక ప్రైవేట్ కార్ వస్తుంది అని అలా విఐపి ప్యాకేజ్ తీసుకున్నాము. ఇండివిజువల్ కార్ వచ్చింది మాకు. అండ్ ఫుడ్ సర్వ్ చేస్తారు టేబుల్ దగ్గరికి, కానీ మాకేం సర్వ్ చేయలేదు. అక్కడ మాకు మోసం జరిగింది. పేమెంట్ కార్డ్ పేమెంట్ అన్నా చేయొచ్చు, లేదంటే క్యాష్ అన్నా ఇవ్వచ్చు అన్నారు. మేము కార్డ్ పేమెంట్ చేద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు 5% వ్యాట్ అడిగారు. 5% వ్యాట్ అనేది మనకు ముందే చెప్పాలి కదా, మాకు ముందు చెప్పలేదు. ప్యాకేజ్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళేమో ఫోన్కి అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. ఏదన్నా సరే కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి మనకు సమాధానం అనేది చెప్పాలి కదా. మీరెవరన్నా ఈ ప్యాకేజ్ బుక్ చేసుకోవాలనుకుంటే నేనైతే నో అని చెప్తాను. అన్నీ ఇలాగే ఉన్నాయో మరి లేదో తెలియదు, కానీ మాకైతే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మీరెవరైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా చేసుకున్న వాళ్ళని అడిగి తెలుసుకోండి, అది బెస్ట్ ఆప్షన్. ఇలాగా ఇన్స్టాగ్రామ్ పేజెస్ చూసి మీరు కూడా బుక్ చేసుకోవద్దు, చాలా బ్లండర్ మిస్టేక్ చేసినట్టు అవుతారు మీరు కూడా. ప్యాకేజ్లో ఫ్రీ మెహందీ అన్నారు. ఫ్రీ మెహందీ చూడండి ఎంత పెద్ద డిజైన్ వేసేసారో. ఇవి ఫ్రీ మెహందీ డిజైన్స్. మేము విఐపి ప్యాకేజ్ తీసుకుంటే అది నార్మల్ ప్యాకేజ్ అయింది. పిల్లల కోసం తీసుకున్నాము, కానీ మాకేం అక్కడ బెనిఫిట్ అవ్వలేదు. బేసిక్ ప్యాకేజ్ వాళ్ళకి
అయితే మాత్రం నాకు నచ్చింది. బేసిక్ ప్యాకేజ్ తీసుకున్నా సరిపోతుంది. విఐపి తీసుకోవడం వేస్ట్ అసలుకి. డబ్బులు మనం వాళ్ళకి ఊరికే ఇచ్చినట్టు అయింది. మనం ఏదన్నా అడిగితే వాళ్ళు మళ్ళీ సర్వ్ చేస్తామన్నారు. మళ్ళీ అడిగినప్పుడేమో అయిపోయింది అని చెప్తున్నారు. ఫుడ్ పెట్టారు, చాలా వెరైటీస్ పెట్టారు. కాకపోతే టేస్ట్ మాత్రం అంత లేదు. లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. షవర్మా అలాంటివన్నీ చేసిస్తున్నారు, చపాతీ అవి. వెజ్ నాన్ వెజ్ సపరేట్గా ఉన్నాయి. అండ్ సలాడ్స్, ఫ్రూట్స్ అవన్నీ చాలా పెట్టారు.
చూడండి ఫుడ్ మాకు నచ్చక మోస్ట్లీ అంతా వదిలేసాము. శాండ్ ఆర్ట్ అయితే చాలా బాగుండింది, నాకు బాగా నచ్చింది. మన పేర్లు కూడా వేసిస్తారు కావాలంటే. ఇంటి దగ్గర నుంచి ఒక కార్ పిక్ చేసుకుంది, మళ్ళీ మధ్యలో నుంచి ఇంకో కార్ వచ్చింది. కార్ షిఫ్ట్ అయ్యాము. ఇక్కడికి తీసుకురావడానికి మనల్ని వేరే కార్లో తీసుకొచ్చారు. తీసుకెళ్ళేటప్పుడు ఒక్కొక్కరిని తీసుకెళ్ళాలి కదా, అంటే కార్లో పట్టినంత వరకు. అలాగా చాలా టైం పట్టింది మాకు. జనాభా ఏమో ఎక్కువ ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర కార్లు మాత్రం లిమిటెడ్గా ఉన్నాయి. అలా అయ్యేసరికి మాకు లాస్ట్ వరకు మేము ఆగాల్సి వచ్చింది. లేదంటే ముందెళ్ళాలంటే అసలు అందరినీ దూపేస్తున్నారు. మధ్యలో సీట్లోనే 5 మెంబర్స్ని 6 మెంబర్స్ని ఇదికిచ్చేస్తున్నారు. అలా మేము వెళ్ళలేము అని లాస్ట్ వరకు ఆగి ఫ్రీగా వెళ్ళాము. బాయ్ బాయ్.